తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను యాక్చువల్ గా ప్రొఫెషన్ రీత్యా నేను డాక్టర్ని, మూవీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాను. కానివ్వండి, యాక్చువల్గా ఏంటంటే ఏదైనా కొన్ని మూవీస్ నేను నెల్లూరు నుంచి కాబట్టి నెల్లూరులో డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం అవి చేస్తుంటాం. కాకపోతే ఈ మూవీ ఏంటంటే రత్నం గారు ప్రొడ్యూసర్ గారు, ఆయన పాన్ ఇండియా మంచి మేకర్. ఆయన పవన్ కళ్యాణ్ గారితో లాస్ట్ 4 years నుంచి ఎన్నో ఒడిదుడుకులు, ఆల్మోస్ట్ 300 crore బడ్జెట్ తోటి ఒక యువ దర్శకుడు జ్యోతి కృష్ణ నిద్రలేని రాత్రులు గడిపి ఈ మూవీ తీసిన విధానం అవన్నీ కూడా నాకు తెలుసు. నేను రాజకీయాల్లో లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆ సిద్ధాంతాలు, ఆయన ఆనెస్టీ ఇవన్నీ నాకు నచ్చుతాయి. సో రత్నం గారు కొంచెం స్ట్రగుల్ అవుతున్న పీరియడ్ లో 20 days బ్యాక్ అట్లా నాకు మంచి మూవీ తీసామండి అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ గా నాకు ఆయనకున్న పరిచయంతో చూపించారు. సో దాని తర్వాత ఏంటంటే అంత మంచి మూవీ ఇట్లా మా బయట రకరకాలుగా కొద్దిగా లేట్ అయింది ఇవన్నీ అనుకోవడం. పెద్ద స్కేల్లో ఉన్న మూవీ ఎప్పుడూ కూడా మేకింగ్ లో కొంత డిలే అవుతుంది. ప్లస్ కరోనా లాంటి పాండమిక్స్ వచ్చాయి. ఇంత మంచి మూవీని సపోర్ట్ చేద్దాం. సో అందులో పవన్ కళ్యాణ్ గారిని నటన చూశాక మీరే చెప్తారు అసలు ఆయన ఎంత నిబద్ధతతో చేశారు. అంటే పాలిటిక్స్ ని, మూవీస్ ని అంత బ్యాలెన్స్ చేస్తూ అంత ఏకాగ్రతగా చేయకపోతే ఆ రిజల్ట్ రాదు. సో అవి చూశాక ఏమనిపించిందంటే ఒకటి కాదు రెండుగా చేసి మన వంతు నుంచి మనం కళ్యాణ్ గారికి ఒక భుజం ఆనిద్దామని ఆయన ఈరోజు ఆయనే వచ్చారు బయట మీడియాలో, ఇంతవరకు ఎప్పుడు రాలేదు. సో ఖచ్చితంగా ఆయన మూవీని మనం 2 ఏరియాలు చేయాలి అనే ఉద్దేశంతో గుంటూరు మాకు కొత్త అయినా కూడా తీసుకోవడం జరిగింది. కళ్యాణ్ గారి స్వభావ రీత్యా ఆయన అసలు బయట మూవీ ఇట్లుంది అట్లుంది అని చెప్పరు, కానీ మేము మూవీ చూసిన వాళ్ళుగా చెప్తున్నాం. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అంతే. ఆయన అద్భుతమైన దృశ్య కావ్యం ఇది. అందులో మీకు ఒక యువ దర్శకుడి కృషి, తపన, అతని టాలెంట్ అన్నీ కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ పాలిటిక్స్ లోకి వెళ్ళినా కానీ ఈరోజు చెప్పారు చూడండి, నాకు అన్నం పెట్టింది మూవీ అని. ఆయనకి అంత గుండెల్లో ఎంత ఇష్టం ఉంది మూవీ మీద అనేది ఆ మూవీ చూశాక ఆ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ఇంటర్వెల్, యాక్షన్ ఎపిసోడ్స్ ఊహించని విధంగా ఉంటుంది. మేము మూవీ చూసాం. సో మాకు ఇక్కడ ఎస్పెషలీ మేము రాజకీయాల్లో లేము. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అంతే. ఈ జనసేన వాళ్ళైతే ఆయన గుండెల్లో పెట్టుకుంటారు కాబట్టి మమ్మల్ని కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ అయ్యేంత వరకు మమ్మల్ని వాళ్ళు పెట్టుకుంటున్నారు. చాలా థ్యాంక్స్. అది జస్ట్ మీకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తాము, పత్రికా ముఖంగా వచ్చాము. ఒక నెల రోజులైతే మాత్రం ఆయన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ఆయన పైకి లేపారు రాష్ట్రాన్ని. ఈవెన్ ఎగ్జిబిటర్ సిస్టమ్, మూవీ ఇండస్ట్రీ డౌన్ లో ఉంది. సో ఫైనల్ గా ఆయనే వచ్చారు మళ్ళీ లేపడానికి. 100% అది జరగబోతుంది. 90% థియేటర్స్ పడిపోతుంది. 23rd 9:30కి ఫ్యాన్ షో ఉంటుందండి. అన్ని థియేటర్స్ లో ఇన్ఫార్మ్ చేసా. మెయిన్ నేను ఫ్యాన్స్ చెప్పదలుచుకున్నాను. మా ఫస్ట్ ప్రియారిటీ 9:30 షో ఫ్యాన్స్. మీకు వచ్చాకే తర్వాత మిగిలిన టికెట్స్ మేము బయట సేల్ కు పెడతాం అంతే. 23 9:30 నుంచి ఉంటదండి ప్రీమియర్ షో. నైట్ 9:30 PM కి ప్రీమియర్ షో. ఎటు ఏం లేదండి, చాలా అదే నేను చెప్పాను. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తప్పితే ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసేలాంటి చర్యలు ఎటువంటి పరిస్థితుల్లో చేయరు. అది మేము ఆల్రెడీ ఫ్యాన్స్ అసలు ఆ స్వభావం ఉండేవాళ్లే కాదు. దాని గురించి థియేటర్ యాజమాన్యాలు మాకు ఏమాత్రం 1% కన్సర్న్ కూడా అడగలేదు మమ్మల్ని. వాళ్ళు టికెట్స్ కూడా పాపం మమ్మల్ని అసలు ఇంతవరకు ఇబ్బంది పెట్టడం ఏం లేదు. మేమే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నాం అంట. ప్రాణం పెట్టుకొని ఉంటారు సంవత్సరం అంతా. ఒక షో వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడంలో తప్పేం లేదు. షో అనే దాని గురించే ప్రతిదీ ఇబ్బంది వస్తుంది. అది ఆల్రెడీ పెద్ద మనసు చేసుకుని హీరో గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, డిస్ట్రిబ్యూటర్ అందరూ కూడా ఫ్యాన్స్ కి సక్కరిస్తూ ముందు రోజు ఒక షో వేస్తున్నారు కాబట్టి కామన్ ఆడియన్స్ కి ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పెట్టవు, గడ్డు కూడా అవ్వదు. వాళ్ళందరూ హ్యాపీగా 24వ తారీఖు చక్కగా చూసుకోవచ్చు. వాళ్ళంతా అభిమానులందరూ కూడా 23వ తారీఖు నైటే చూసేస్తాం కాబట్టి అందరికి సత్కారంగా అట్లా కొంతమంది సాధారణ ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నదాని ఉద్దేశంతో కొన్ని థియేటర్స్ ఆన్లైన్ వదిలేస్తుంది. ఇవాళ ఆన్లైన్ స్టార్ట్ అవుతాయి. ప్రింట్ మీడియా మిత్రులు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు గారు అందరూ గారు వచ్చి సత్కరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ చిత్రం అన్ని పెద్దగా వేరే విషయాలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ముందు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి
పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇండియా వైడ్ గా సనాతన ధర్మాన్ని అనే ఒక గొప్ప దీన్ని తీసుకొని తిరుగుతూ ఉన్నారు. అలానే ఈ చిత్రం కూడా ఆ సనాతన ధర్మం గురించి ఆ ధర్మాన్ని కాపాడుకుంటూ చరిత్ర పుటల్లో ఉన్న గొప్ప చిత్రంగా మిగిలిపోవాలని చెప్పని, అలానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఒక సంవత్సరంలోనే భారతదేశం మొత్తం కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు పవన్ కళ్యాణ్ గారు. ఈ చిత్రం కూడా సినీ జగత్తులో ఎప్పటికీ ఒక మైల్ రాయిగా నిలిచిపోవాలని చెప్పని కోరుకుంటూ వారి మంచి విజయం పొందాలని, అలానే అభిమానులందరం కూడా ఎంతో సంతోషంగా ఈ సినిమాని అలంచాలని చెప్పని. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా ఇది. ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత ఒక మేకప్ మ్యాన్ గా తన రాజకీయ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రోజున తెలుగు సినీ ఖ్యాతిని కీర్తిని ఖండాంతరాలు వ్యాపం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఏఎం రత్నం గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. అలాగే యువ దర్శకులు కృషి గారు కానివ్వండి, జ్యోతి కృష్ణ గారు కానివ్వండి, ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమాని. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి గుంటూరు డిస్ట్రిబ్యూటర్గా చేసినటువంటి గంగా పవన్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు 23వ తారీఖు 9:30 రికార్డుల ఊడ్చిపోత మొదలవబోతా ఉంది. 24వ తారీఖు సాయంత్రం నైట్ సెకండ్ షో అయిపోయేసరికి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, దక్షిణ భారత తెలుగు సినీ పరిశ్రమ రికార్డులన్నీ కూడా తుడిచిపెట్టుకోబోతా ఉన్నాయి. అంతటి గొప్ప చిత్రం ఈ చిత్రం. ఉన్నత విలువలతో కూడినటువంటి సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేశారంటే దాంట్లో నీతి ఉంటుంది, స్ఫూర్తిదాయకమైన కథలు ఎంచుకుంటారు. అదేవిధంగా ఇందాక చందు గారు చెప్పినట్టుగా దీంట్లో సనాతన ధర్మం కానివ్వండి, అలాగే అందులో ఉన్నటువంటి భక్తి భావం కానివ్వండి, దేశభక్తి కానివ్వండి, ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తూ ఉంటుంది. ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను ఎప్పుడు సినిమా ప్రమోషన్స్ రాను, కానీ ఈ సినిమాకి వచ్చానంటే ఈ సినిమా చూసి వెళ్ళేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు కూడా పాజిటివ్ ఎనర్జీతో బయటకు వెళ్తారని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అదే స్ఫూర్తితో మేము రేపు 23వ తారీఖు ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు, అలాగే జనసేన పార్టీ అభిమానులు కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తారో చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడైనా చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఆకలి తీర్చడానికి రేపు 23వ తారీఖు 9:30 ముహూర్తం అని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా మరొకసారి గంగా పవన్ గారికి, అలాగే థియేటర్ యాజమాన్య మైత్రి గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుడు బండేటి చంద్ర గారికి, అలాగే వచ్చినటువంటి మా సోదరులు ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు.